హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SMK Infotech. ప్రీవియస్ క్లాస్లో మనము MS వర్డ్ గురించి చాలా బాగా నేర్చుకున్నాం కదండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే MS ఎక్సెల్ ఇంట్రడక్షన్ గురించి మనము ఇప్పుడు కొంచెం నేర్చుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, ఎక్సెల్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ చూసారు కదా, కార్నర్లో మనకు స్టార్ట్ బటన్ అనేది ఉంది. చూడండి, స్టార్ట్ బటన్ అని అంటాం. మౌస్ పాయింటర్ అక్కడ పెట్టగానే మనకి ఏమొచ్చింది, స్టార్ట్ అని వస్తుంది అనమాట కదా. ఓకే, సో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనము ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. చూడండి ఏం కనిపించాయి, MS Excel అని కనిపిస్తుంది కదా. సో ఇలా కనిపించకపోతే ఏం చేయాలి, మనము ఆల్ ప్రోగ్రామ్స్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్కడుందో చూసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అక్కడ కనిపిస్తుంది కదండి, కనిపించిందా మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దానిపైన క్లిక్ చేస్తే MS Excel అనేది కనిపిస్తుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్. ఇప్పుడు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందో చూడండి. ఓకే, ఇలా వస్తుంది. సో దీన్ని మనము మ్యాక్సిమైజ్ చేసుకుందాం. వీటన్నిటి గురించి మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్ అని. ఓకేనా, ఇలా మ్యాక్సిమైజ్ చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత మనకు ఇలా ఒక విండో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్కి సంబంధించిన విండో ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో మనము వర్డ్ డాక్యుమెంట్లో అయితే మనకి ఏం కనిపించేదండి, ఒక వైట్ పేజ్ కనిపించేది. సో అలా వైట్ పేజ్ ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే డాక్యుమెంట్ అని అంటాం. మరి మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, రోస్ అండ్ కాలమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా రోస్ అండ్ కాలమ్స్ని కనిపిస్తే మనకి ఏమంటాం, దీన్ని ఒక టేబుల్ అని అంటాం. ఒక టేబుల్ ఫార్మాట్ లాగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకి ఏముంటాయి అంటే షీట్స్ ఉంటాయి. దీనే మనము స్ప్రెడ్ షీట్ అని కూడా అంటాం. ఓకే, డాక్యుమెంట్లో అయితే వైట్ పేజ్ ఉంటుంది కాబట్టి మనము వర్డ్ డాక్యుమెంట్ అని అంటాం. ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే స్ప్రెడ్ షీట్ అని అంటాం. లేదా ఇక్కడ మనం ఏదైతే టైప్ చేసుకుంటాం దీన్ని అంతా కూడా వర్క్ షీట్ అని కూడా అంటాం. పని చేసుకుంటాం కాబట్టి వర్క్ షీట్ అని అంటాం. వర్క్ షీట్ ఏరియా అని కూడా అంటాం దీన్నంతా. ఓకే ఫ్రెండ్స్, మరి వర్డ్ డాక్యుమెంట్కి దీనికి మనకు డిఫరెన్స్ ఏమి అంటే చాలా తక్కువ డిఫరెన్స్. అక్కడ వైట్ పేజ్ ఉంటుంది, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అలాగే మెనూస్లో కూడా ఓన్లీ చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం వర్డ్ డాక్యుమెంట్లో ఏం చూసాము చూడండి, అక్కడ కూడా హోమ్ ఉంది. వర్డ్లో, ఎక్సెల్లో కూడా హోమ్ ఉంది. ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రివ్యూ, వ్యూ సేమ్ ఉన్నాయి కదా. బట్ ఇది మాత్రమే మనకు కొత్త, ఫార్ములాస్, డేటా ఇవి మాత్రమే మనకు కొత్తగా కనిపిస్తున్నాయి. హోమ్లో చూడండి, మనం వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్, కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్ ఇలా సేమ్ ఉన్నాయి కదా. ఇంక్రీజ్, డిక్రీజ్, ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అలైన్మెంట్స్ చూడండి. ఏదైనా తేడా ఉందా, ఏం లేదు, సేమ్ ఉంటుంది. ఓకేనా, టూల్స్లో మాత్రం మనకు ఎలాంటి తేడా ఉండదు, కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్సెల్ మనం వాడుతున్నాం కాబట్టి ఎక్సెల్కి సంబంధించిన ఫార్మాటింగ్ ఆప్షన్స్ మాత్రం కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అక్కడ డేటా ఎంటర్ చేసేదానికి, ఇక్కడ డేటా ఎంటర్ చేసేదానికి. సరేనా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి, నేమ్ బాక్స్ అని అంటాం దాన్ని. ఓకే, నేమ్ బాక్స్ అంటే మన సెల్ ఎక్కడుందో ఆ సెల్ యొక్క నేమ్ని ఇది చూపిస్తుంది. C5 అని చూపిస్తుంది కదా. సో మన సెల్ ఇక్కడ యాక్టివేట్లో ఉంది చూడండి, బ్లాక్ కలర్లో ఉంది కదా, దాన్ని యాక్టివేటెడ్ సెల్ అని అంటాం. ఇవన్నీ కూడా డీయాక్టివేటెడ్ సెల్స్, రిమైనింగ్ అన్నీ. ఇది యాక్టివేటెడ్ సెల్. ఓకే, ఆ సెల్ పైన మనం ఇలా పెట్టంగానే వైట్ కలర్లో ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుందో చూసారా. సో ఆ ప్లస్ సింబల్ని ఏమంటాము అంటే మనము సెలెక్షన్ టూల్ అని అంటాం. ఓకేనా, సెలెక్షన్ చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ సెల్ ఎక్కడుంది, ఈ సెల్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది, నేమ్ బాక్స్ అన్నాం. D అనే దాంట్లో 3 అనే దాంట్లో ఉంది, అంటే D3 అని. ఈ D అనేది ఏంటి అంటే కాలం నేమ్. ఇలా వర్టికల్గా ఉంది కదా, ఈ వర్టికల్గా ఉండేదాన్ని ఏమంటాం మనము కాలం అని అంటాం. 3 అనేది ఏంటి అంటే రో నంబర్. ఇలా హారిజంటల్గా ఉండేదాన్ని మనం ఏమంటాం, రో అని అంటాం. కాబట్టి ఇది రో నంబర్. సో కాలం నేము ప్లస్ రో నంబర్ కలిపితే సెల్కి ఒక నేమ్ అవుతుంది. ఓకేనా, మరి ఈ సెల్లో మనము డేటాని ఎంటర్ చేసుకుంటాం, టైప్ చేస్తాం. సో అక్కడ టైప్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ మనం ఎక్కడ టైప్ చేయాలంటే అక్కడ మనము సెలెక్ట్ చేసుకోవడమే. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో మనము టైప్ చేయడం. ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే ఏదైనా ఒక డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు, ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటాము అంటే ఫార్ములా బార్ అని అంటాం.
ఓకేనా, ఫార్ములా బార్ అని అంటాం. ఇక్కడ మనము కొన్ని ఫార్ములాస్ని ఎంటర్ చేసుకుంటాం, ఫ్యూచర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటామండి. బట్ ఇక్కడ టైప్ చేసేటప్పుడు మాత్రం అక్కడ మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ టైప్ చేస్తున్నాను, అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఈ కాలంని దాటి వెళ్ళిపోయింది, ఇంకా పక్కన 2 కాలమ్స్లోకి వెళ్ళిపోయింది కదా. మరి ఇలా వెళ్తే ఎలా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఈ కాలంలోనే ఉంటుంది డేటా, ఈ కాలంలో ఉండదు. ఓకేనా, బట్ మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ కాలం విడ్త్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో డేటా ఉండదు. కావాలంటే చూడండి, ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంని నేను పెంచుతున్నాను, విడ్త్ పెంచుతున్నాను. ఆ డేటా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా. చూడండి, ఈ అనే నేమ్ ఇప్పుడు ఎఫ్ అనే కాలంలో ఉందని డేటా లేదు కదా. సో ఏ కాలంలో అయితే మనం టైప్ చేస్తామో, ఏ సెల్లో అయితే టైప్ చేస్తామో డేటా ఆ సెల్లులోనే ఉంటుంది, పక్క సెల్లులోకి వెళ్ళదు. ఓకేనా, బట్ మనకి ఏంటి అంటే ఆ సెల్ యొక్క విడ్త్ అక్కడ దాకే ఉంటుంది కాబట్టి ఆ డేటా మనకు కనిపించాలి కాబట్టి అక్కడ దాకా చూపిస్తుంది. ఫుల్గా ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కాబట్టి అది అక్కడ దాకా చూపిస్తుంది. ఓకేనా, మళ్ళీ ఈ కాలంని మనం ఏం చేసాం, ఇప్పుడు విడ్త్ ఇలా పెంచుకున్నాం. ఎలా పెంచుకోవాలి ఇంకోసారి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, యారో సింబల్ కదా. కాలం నేమ్ పైన పెట్టినప్పుడు ఒక డౌన్ యారో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసామనుకోండి ఆ కాలం అంతా సెలెక్ట్ అయిపోతుంది ఇలా. ఓకేనా, అదే 2 కాలమ్స్కి మధ్యలో పెట్టామనుకోండి డబుల్ యారో సింబల్ వస్తుంది. అలా డబుల్ యారో సింబల్ వచ్చినప్పుడు మనము అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే విడ్త్ పెరుగుతుంది, ఇలా డ్రాగ్ చేస్తే విడ్త్ తగ్గుతుంది. తగ్గించవచ్చు, పెంచవచ్చు. దీన్ని కాలం విడ్త్ పెంచడం, తగ్గించడం అని అంటాం. ఓకేనా, అలాగే ఇక్కడ రోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక యారో కనిపిస్తుంది చూసారా, యారో. సో ఈ యారోని మనము ప్రెస్ చేసామనుకోండి మొత్తం టోటల్గా రో అంతా సెలెక్ట్ అయిపోతుంది. అలాగే 2 రోస్కి మధ్యలో మనము ఈ మౌస్ని పెట్టామనుకోండి చూడండి ఇలా డబుల్ యారో సింబల్ వస్తుంది చూసారా. ఇక్కడ రాలేదు, ఇక్కడ పెడితే మధ్యలో పెడితే డబుల్ యారో సింబల్ వస్తుంది. దాన్ని అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇలా మనము రో హైట్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇలా రోకి మనము హైట్ అని అంటాం, కాలంని మనము విడ్త్ అని అంటాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సరే, మరి నెక్స్ట్ ఏం చెప్దాము అంటే డేటాని ఎలా ఎంటర్ చేయాలి చూద్దాం. డేటాని ఎంటర్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ ఫార్మాట్స్ మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక డేటా నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. అది ఏంటి అంటే MONDAY మండే అని టైప్ చేశానా. ఇలా మండే అని టైప్ చేసిన తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలా అన్నీ టైప్ చేసుకుంటూ పోవాలి. చేయొచ్చు కదా, బట్ నాకు టైం లేదండి. సో దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది మనకు ఎక్సెల్లో. ఏంటి అంటే మనం టైప్ చేయకపోయినా కొన్ని మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదేంటి అంటే ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్షన్ టూల్ అంటాం. ఓకేనా, ఇలా యారో కనిపించింది అనుకోండి చూడండి, 4 సైడ్స్ యారో కనిపించింది కదా, దాన్ని ఏమంటామంటే మూవ్ టూల్ అని అంటాం. దీన్ని మూవ్ చేయొచ్చు, ఇలా పట్టుకొని మనము ఇక్కడ ఎక్కడ మూవ్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది డేటా చూడండి కదా. ఇలా 4 సైడ్స్ యారోస్ రావాలి, వస్తే దాన్ని మూవ్ టూల్ అని అంటాం. ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది చూసారా, డాటా, దానిపైన మౌస్ పాయింటర్ పెట్టండి. బ్లాక్ కలర్లో ప్లస్ సింబల్ కనిపించింది కదా, దాన్ని ఏమంటాము అంటే హ్యాండ్ టూల్ అని అంటాం. హ్యాండ్ టూల్. ఈ హ్యాండ్ టూల్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి కిందకి. డ్రాగ్ చేస్తే పక్కన చూడండి ఏం కనిపిస్తుంది మీకు చూడండి, వెన్స్డే, థర్స్డే ఇలా చూసారా. ఆటోమేటిక్గా మనకి ఎక్కడ దాకా వచ్చింది, మనం ఎక్కడ దాకా లాగితే అక్కడ దాకా వస్తుంది చూడండి. మండే తర్వాత ఏమొచ్చింది, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా. ఓకేనా, ఇలా వర్టికల్గానే కాదు హారిజాంటల్గా కూడా మనము డ్రాగ్ చేయొచ్చు చూడండి. హారిజాంటల్గా డ్రాగ్ చేస్తున్నా, కనిపిస్తుందా? ఓకే, చూసారా. సో దీన్ని నేను విడ్త్ తగ్గిస్తాను. ఇప్పుడు చూడండి, హారిజాంటల్గానైనా డ్రాగ్ చేయొచ్చు, వర్టికల్గానైనా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా, సో అలాగే ఇంకా ఏం డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్ ఇద్దాం. ఓకే, మంత్ నేమ్ ఇద్దాం, జాన్వరి, JANUARY, జాన్వరి అని టైప్ చేశాను. అలాగే హ్యాండ్ టూల్ని తీసుకున్నాను చూసారా. ఎక్కడి దాకా, డిసెంబర్ దాకా డ్రాగ్ చేశాను కదా చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ చూసారు కదా. సో ఇలా మనము డ్రాగ్ చేయొచ్చు. మరి ఇలా డ్రాగ్ చేసిన దాన్ని మనం ఏం చేయొచ్చు, డెలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. చూడండి, దీన్ని ఏమంటాం, సెలెక్షన్ టూల్ అని అంటాం. వైట్ కలర్లో ప్లస్ సింబల్ వస్తాయి, దాన్ని అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసామనుకోండి, సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో మనము డెలీట్ కీని ప్రెస్ చేయడమే. అలా ప్రెస్ చేసామనుకోండి డేటా అనేది వెళ్ళిపోతుంది.
ఓకేనా. మరి నంబర్స్ ఇప్పుడు 1 to 10 మనము టైప్ చేయగలం. 100 వరకు టైప్ చేయొచ్చా? కొంచెం కష్టమైన పర్లేదండి, 100 వరకు కూడా మనము టైప్ చేయొచ్చు. థౌజండ్స్ టైప్ చేయగలమా? చేయలేం, ఎందుకంటే మనకు అంత టైం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా తీసుకురమ్మన్నారండి, సీరియల్ నెంబర్ టైప్ చేయమన్నారు. టైప్ చేయమన్నప్పుడు మనం చేయొచ్చా? చేయొచ్చు. 1 2 3 ఇలా కదా, ఇలా చేయొచ్చు. బట్ నేనేం చేస్తానంటే 1 మాత్రమే టైప్ చేస్తాను. చేసి ఏం చేయాలా? హ్యాండ్ టూల్తో నేను ఇలా డ్రాగ్ చేయాలా. డ్రాగ్ చేసినప్పుడు ఏమైంది చూడండి, ఏమైందండి? ఓన్లీ 1 మాత్రమే వచ్చింది కదా. సో ఇందాక మనకి ఏమైంది? మండే, ట్యూస్డే ఇలా వచ్చేసినాయి, జనవరి, ఫిబ్రవరి ఇలా వచ్చేసినాయి. అవి ఎందుకు అలా వచ్చినాయి అంటే అవి యూనివర్సల్ వర్డ్స్ అనమాట. ఓకేనా, అంటే వరల్డ్ వైడ్ అది యూజ్ చేస్తున్న వర్డ్స్ కాబట్టి వాటిని బిల్ట్ఇన్గా ఇక్కడ పెట్టేసింటారు మనకు సాఫ్ట్వేర్లో. ఓకేనా, సెట్ చేసి పెట్టేసింటారు కాబట్టి అది మనకు అలా వస్తుంది. మరి నంబర్స్ కూడా కావాలి సార్ నాకు, రావాలి ఎలా మరి అంటే ఇలా మనము డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూసారా? అక్కడ ఏం సింబల్ కనిపిస్తుంది? ఆటోఫిల్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా, చూసారా? అక్కడ మౌస్ పెట్టంగానే ఆటోఫిల్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసి ఫిల్ సిరీస్ అనే దానిపైన క్లిక్ చేస్తామనుకోండి, మనకు ఫిల్స్ వచ్చేస్తాయి. ఎక్కడి దాకా వచ్చినాయి? 20 దాకా వచ్చినాయి కదా, వచ్చాయి కదండి, 20 దాకా వచ్చాయా? 1 to 20 అలాగైనా చేయొచ్చు, లేదా డిలీట్ చేస్తున్నాను, లేదా ఇంకెలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1 అగైన్ కింద 2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో 1 డిఫరెంట్ కాబట్టి ఇలా మనం రెండింటిని సెలెక్ట్ చేసుకొని, ఇలా 2 సెల్స్ని మనము ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత హ్యాండ్ టూల్తో డ్రాగ్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ నంబర్ మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో 1 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. లేదు నేను 10 ఇచ్చానండి, ఇక్కడ 10, ఇక్కడ 20. ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో 10 కదా డిఫరెన్స్, 10 యాడ్ చేసుకుంటూ వస్తుంది. చూసారా? 10 20 30 40 50 ఇలా. ఓకేనా. సో ఇలా మనము నంబర్స్ని డ్రాగ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్ ఫార్మాట్స్. సో టెక్స్ట్ని ఇలా మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ చేయొచ్చు. ఓకేనా. సో దీన్ని ఏమంటాం మనము? స్ప్రెడ్ షీట్ అని అంటాం. ఓకే, ఇదంతా మనం వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి వర్క్ షీట్ ఏరియా అని కూడా అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ కనిపించేది ఏంటి మనకు? షీట్ 1 ఇది. మరి ఈ షీట్ 1లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకోటి. ఏం కనిపిస్తుందండి ఇక్కడ మనకు? రోస్కి సంబంధించింది, కాలమ్స్కి సంబంధించింది మనకు ఇక్కడ కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇంకొంచెం జూమ్ చేస్తాను చూడండి, కనిపిస్తుంది కదా. దాన్ని మనము అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏం కనిపిస్తుంది పైన? చూడండి, ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి, R/C అని. ఓకేనా, అంటే R అంటే రో అని, C అంటే కాలం అని. అన్ని రోస్ ఉన్నాయి, అన్ని కాలమ్స్ ఉన్నాయి అని. ఓకేనా. ఎన్ని ఉన్నాయి రోస్ అక్కడ? 10,48,576 రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 16,384 కాలమ్స్ ఉన్నాయి. అలా చూపిస్తుంది అనమాట. ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే తీయంగానే వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ రోస్ చూడండి ఎన్ని ఉన్నాయి కనపడింది మనకు. చూసుకుంటూ పోయినామనుకోండి అలా కనిపిస్తూనే ఉంటుంది నంబర్. అలాగే కాలమ్స్ కూడా చూడండి, జెడ్ అయిపోతుంది. జెడ్ అయిపోగానే ఏమొస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, జెడ్ అయిపోగానే ఏఏ, ఏబి, ఏసి, అలాగే ఏ జెడ్ అయిపోగానే బిఏ, బీసీ, ఓకేనా, బీబీ అట్లా వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇది మనము ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని కనుక్కోవడం. ఓకేనా అండి. సో ఇప్పుడు చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది అలా ఒక్కొక్క షీట్లో అన్ని రోసు, అన్ని కాలమ్స్ ఉంటాయి. ఓకేనా. అలాగే షీట్ 2లో, షీట్ 3లో ఇలా మనము ఎన్ని షీట్స్ అయినా తీసుకోవచ్చండి. మనకు కావాల్సింది షీట్స్. ఇక్కడ ఏంటి చూడండి, ఆ సింబల్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, ఇన్సర్ట్ వర్క్ షీట్ అని వచ్చింది చూడండి. ఇన్సర్ట్ వర్క్ షీట్, జూమ్ చేస్తున్నా చూడండి, ఇన్సర్ట్ వర్క్ షీట్. సో అక్కడ క్లిక్ చేసామనుకోండి ఇంకొక షీట్ వస్తుంది, షీట్ 3 అని వస్తుంది. ఓకేనా. ఇలా మనకు డిఫాల్ట్గా MS ఎక్సెల్ని ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా 3 షీట్స్ వస్తాయి. ఎక్కడెక్కడ వస్తాయంటే
2003 వర్షన్లో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం వాడుతున్నది 2007 వర్షన్లో వస్తుంది, 10 వర్షన్లో కూడా వస్తుంది. బట్ 16 వర్షన్లో అయితే మనకు షీట్ 1 అని మాత్రమే వస్తుంది. రిమైనింగ్ షీట్స్ని మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ పోవాలి. సో ఈ సింబల్కి బదులు అక్కడ ఏమొస్తుంది అంటే ప్లస్ అనే సింబల్ వస్తుంది 2016 వర్షన్లో, ఎంఎస్ ఆఫీస్ 2016లో. ఓకేనా? సో మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయండి, మనము ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రిమైనింగ్ ఆప్షన్స్తో రిమైనింగ్ కంటెంట్తో మనము నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.